వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. సూర్యుని రథము దాని గమనముల వర్ణనము. శ్రీ శుకోవాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశ ప్రమాణ లక్షణతో వ్యాఖ్యాతః. శుకులవారు అన్నారు, పరీక్షిన్ మహారాజా, ఈ మండలము యొక్క పరిమాణము లక్షణములను విస్తృతిని గూర్చి నీకు వివరించి ఉంటిని. ఏతేన హిది ఓ మండలమానం తద్విద ఉపదిశంతి యథా ద్విదలయో నిష్పావాదీనాం తే అంతరేణాంతరిక్షం తదుభయ సంధితం. విద్వాంసులు ఈ భూమండల పరిమాణమును బట్టి స్వర్గ పరిమాణమును గూర్చి తెలుపుదురు. శనగలు బఠానీలు మొదలగు వాటి యొక్క ద్విదళములు ఒకే స్వరూపమున ఉన్నట్లు తెలియచుండును. అలాగే భూలోక పరిమాణములను బట్టి స్వర్గలోక పరిమాణమును బట్టి తెలుసుకొనవలెను. ఈ రెండింటి మధ్య గల అంతరిక్షము సంధిస్థానము. ఇక చాలా ఆసక్తికరమైన అంశం. సైజ్ అన్నది చాలా వేరియేషన్లో ఉంటుంది. పెద్దది, చిన్నది, చాలా పెద్దది, చాలా చిన్నది. కానీ ప్రపోర్షన్ ఒకటే కాబట్టి భూమి మీద ఉన్న పరిమాణాలను తీసుకుని అంతరిక్షం వరకు వెళ్ళారు మన శాస్త్రజ్ఞులు, అంటే మహర్షులు. యన్మధ్యగతో భగవాన్ స్తపతాం పతిస్తపన ఆతపేన త్రిలోకీం ప్రతపతి అవభాసయత్యాత్మభాస ఏష ఉదగయన దక్షిణాయన వైషువత సంజ్ఞాభిర్మాం శైఘ్రియ సమానాభిర్గతిభిరారోహణావరోహణ సమాన స్థానేషు యథాసవనమభిపద్యమానో మకరాదిషు రాశిష్వహోరాత్రాని దీర్ఘహ్రస్వ సమానాన్ని విధత్తే. కొంత జ్యోతిషం. గ్రహములకును నక్షత్రములకును అధిపతి అయిన సూర్యభగవానుడు ఈ రెండింటి మధ్య భాగమున ఉండి తన తాపముచే ప్రకాశముచే ముల్లోకములను ప్రకాశింపజేయును. ఉత్తరాయణము దక్షిణాయనము విషువత్తులు అని వాటి యందు క్రమంగా మంద శీఘ్ర సమాన గతులతో ప్రయాణించును. సమయానుసారము మకరము ఉన్నగు రాశులలో పైన క్రింద సమాన స్థానములలో తిరుగుచు రాత్రింబవళ్లను
దీర్ఘముగను హ్రస్వముగను సమానముగను చేయుచుండును. యదా మేషతులయోర్వర్తతే తథా హోరాత్రాని సమానాని భవంతి. యదా వృషభాదిషు పంచసు చ రాశిషు చరతి తదా ఘాన్యే పరివర్ధంతే రసతి చ మాస్యేకైకా ఘటికా రాత్రిషు. సూర్యుడు మేష తులారాశులలో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. వృషభము మొదలు 5 రాశులలో సంచరించున్నప్పుడు ప్రతి మాసమున ఒక్క గడియ తగ్గుతూ ఉంటుంది, పగటి కాలము ఒక గడియ హెచ్చుచుంటును. అట్లాగే వృశ్చికము మొదలు 5 రాశులలో సంచరించున్నప్పుడు రాత్రింబవళ్ళు సమయం విపర్యయముగా ఉండును. అనగా రాత్రి సమయములు దీర్ఘములై పగటి సమయములు హ్రస్వముగా ఉండును. దక్షిణాయమున పగటి కాలము వృద్ధి జరుగుచుండును, ఉత్తరాయణమున రాత్రి సమయములు వృద్ధి జరుగుచుండును. యదా వృశ్చికాదిషు పంచసు రాశిషు వర్తతే తదా హోరాత్రాని విపర్యయాని భవంతి. యావద్ దక్షిణాయనమః నివర్ధంతే యావదుదగయనం రాత్రయః. ఏవం నవకోటయ ఏకపంచాశలక్షాణి యోజనానాం మానసోత్తరగిరి పరివర్తనస్యోపదిశంతి తస్మిన్నైంద్రీం పురీం పూర్వస్మాత్ మేరో దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ పశ్చాద్వారుణీం నిమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయ మధ్యాహ్నాస్తమయ నిశీథానీతి భూతానాం ప్రవృత్తి నివృత్తి నిమిత్తాని సమయ విశేషేణ మేరో చతుర్దశం. మానసోత్తర పర్వతముపై సూర్యుడు ప్రదక్షిణము చేయు మార్గము యొక్క నిడివి 9,51,00,000 యోజనములు అని పండితుల అభిప్రాయం అండి. ఆ పర్వతముపై మేరువిడికి తూర్పున ఇంద్రుని దేవధాని నగరము, దక్షిణమున యముని యొక్క సంయమనీ నగరము, పశ్చిమమున వరుణుని నిమ్లోచనీపురము, ఉత్తరమున చంద్రుని విభావరీపురములు ఉన్నాయి. ఈ నగరముల యందు మేరువిడికి నలువైపులా ఆయా సమయముల యందు సూర్యోదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రి కలుగుచుండును. అందుచేతనే సకల జీవుల యొక్క ప్రవృత్తి, జాగృతి, నివృత్తి, నిద్ర కలుగుచుండును. తత్రత్యాదానాం దివస మధ్యంగత ఏవ సదా ఆదిత్యస్తపతి సవ్యేనాచరం దక్షిణేన కరోతి. సుమేరు పర్వతముపై గల జనులను సర్వదా మధ్యాహ్నకాల సూర్యుడు తప్పింపజేయుచుండును. అశ్విని మొదలగు నక్షత్రముల వైపు సూర్యుడు మేరుగిరికి ఎడమ వైపున సంచరించుచుండును. అయినను జ్యోతిర్మండలమును త్రిప్పుచున్న దక్షిణ వాయు ప్రసారము ద్వారా అది కుడివైపే సంచరించున్నట్లు కనబడును. యత్రోదేతి తస్య సమాన సూత్ర నిపాతే నిమ్లోచతి యత్ర క్వచన సంధ్యేనాభితపతి తస్య హైచ సమాన సూత్ర నిపాతే ప్రస్వాపయతి తత్ర గతం న పశ్యంతి ఏతం సమను పశ్యేరన్. సూర్యుడు ఉదయించు నగరమునకు నేరుగా ఆవల వైపునున్న నగరమునందు సూర్యుడు అస్తమించున్నట్లు గోచరించును. మధ్యాహ్న కాలమున కొన్ని నగరముల యందు సూర్యుడు జనులను చెమటలు పట్టున్నట్లు తవ్వింపజేయుచుండును. అదే ఎగుట వలన అదే సమయంలో నేరుగా అటునిటునున్న జనులకు రాత్రి వేళ ఎగుట వలన వారు నిద్రలో మునిగి ఉండురు. మధ్యాహ్న సమయమున సూర్యుని స్పష్టంగా చూచు జనుడు సూర్యుడు ఆవలి వైపు చేరగానే ఆయనను దర్శింపజాలరు. యదా చైంద్యాః పుర్యాః ప్రచలతే 15 ఘటికాభిర్యామ్యాం సపాదకోటిద్వయం యోజనానాం సార్ధ12 లక్షాని సాధికాని చోపయాతి. సూర్యుడు ఇంద్రనగరము నుండి యముని నగరమునకు వెళ్ళుటకు 15 గడియలలో 2.25 లక్షల యోజనముల పైన కొద్ది హెచ్చు దూరము పయనించును. ఏవం తతో వారుణీం సౌమ్యామైంద్రీం చ పునఃతథాన్యే చ గ్రహాః సోమాదయో నక్షత్రైః సహ జ్యోతిశ్చక్రే సమభ్యుద్యంతి సహ వానిం లోచంతి. ఇదే క్రమంలో సూర్యుడు వరుణ చంద్ర నగరములను దాటి ఇంద్రుని నగరమును చేరుతాడు. చంద్రుడు మొదలు ఇతర గ్రహములు కూడా జ్యోతిశ్చక్రమునందరి అన్ని నక్షత్రములతో పాటుగా ఉదయించుచు అస్తమిస్తూ ఉంటాడు. ఏవం ముహూర్తేన 34 లక్ష యోజనాన్యష్టశతాధికాని సౌరో రథస్త్రయీమయోసౌ చతస్రుషు పరివర్తతే పురీషు. ఈ విధంగా సూర్యుని వేదమయమైన రథము ఒక ముహూర్తకాలములో 34,800 యోజనముల దూరము పయనించుచు ఈ 4 నగరముల యందు సంచరించుచుండును. యశ్చైకం చక్రం 12 షణ్యేమి 3 సంవత్సరాత్మకం సమామనంతి తస్యాక్షో మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే కృతేతర భాగో యత్ర ప్రోతం రవిరథచక్రం తైలయంత్రచక్రవద్భ్రమన్ మానసోత్తర గిరౌ పరిభ్రమతి. సూర్యుని రథమునకు సంవత్సరమును పేరుగల ఒకే చక్రము ఉండును. దానికి 12 మాసములనని ఆకులు, 6 ఋతువులనని చక్రపు టంచులు, 3 లేకలు 4 మాసముల రూపముల 3 నాభులు,
ఉండును. దాని ఇరుసు యొక్క ఒక కొన మేరు పర్వతము యొక్క అంచుపైనను, రెండవది మానసోత్తర పర్వతము మీదను ఉండును. ఆ ఇరుసునకు అమర్చబడిన సూర్యరథ చక్రము నూనెగానుగ చక్రము వలె తిరుగుచుండగా రథము మానసోత్తర పర్వతముపై చుట్టూను తిరుగుచుండును. ఏకచక్ర రథం దేవం అన్న మాట ఇక్కడి నుంచి వచ్చింది. కానీ సప్తాశ్వరథ సమారూఢం, సప్తాశ్వ అంటే 7 గుర్రాలుతో ఉన్న రథానికి ఒక చక్రంతో ఎలా నడుపుతారండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏకచక్రం అంటే ఈ రథానికి ఉండే చక్రం కాదు, ఇది ఒక వృత్తం. సంవత్సరమను పేరు గల ఒకే చక్రం ఉండును అన్నాడు. అంటే ఆయన పరిభ్రమణ ఎలా జరుగుతుందంటే ఎటువంటి పరిభ్రమణలో ఉంటాడు దాన్ని సూచించే మాట ఏకచక్ర రథం అన్నది. దాన్ని తీసుకువచ్చి చాలా శ్లోకాల్లో పెట్టేయడం వల్ల, స్తోత్రాల్లో పెట్టేయడం వల్ల చాలా మంది సూర్యుడు రథానికి ఒక చక్రంగా ఉంటుంది అనుకుంటూ పొరపాటు పడుతూ ఉంటారు. ఇది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. తస్మిన్ నక్షే కృతమూలో ద్వితీయోక్షస్తూర్యమానేన సంవితస్తైలయంత్రాక్షవధ్రువే కృతో పరిభాగః రథనీడస్తు చత్రింశల్లక్షయోజనాయతస్తత్తురీయ భాగ విశాలస్తావాంగవిరథయుగో యత్ర హయాఛందో నామానః సప్తారుణయోజితాః వదంతి దేవమాదిత్యం. ఆ ఇరుసునకు అమర్చబడి మరి ఒక ఇరుసు ఉన్నదండి. నూనెగాను ఇరుసు వంటి దాని పొడవు మొదటి దానిలో 4వ వంతు ఉంటుంది. దాని పైభాగము ధ్రువమండలంపై ఉంచబడినది. ఆ రథమునందు కూర్చుండు స్థానం 36 లక్షల యోజనముల పొడవు, 9 లక్షల యోజనముల వెడల్పు కలిగి ఉండును. దాని కాడి పొడవు 36 లక్షల యోజనములు. ఆ రథమునందు అరుణుడు అను సారథి, గాయత్రి మరియు ఛందస్సుల పేర్లు గల 7 గుర్రములను పూంచి ఆ సూర్యరథమును నడుపుచుండును. పురస్తాత్ సవితురరుణ పశ్చాచ్చ నియుక్త సౌత్యే కర్మణి కిలాస్తే. పరమేశ్వరుడు అరుణుని సూర్యరథ సారథిగా నియమించాడు. సూర్యుని ముందు భాగమున కూర్చుండి అతడు సూర్యుని వైపే చూస్తూ ఉంటాడు. సూర్యుడు ఉదయించుటకు ముందు, అస్తమించిన తరువాత కూడా అరుణుని ప్రకాశం ఉంటుంది. తథా వాలఖిల్యా ఋషయోంగుష్ఠ పర్వమాత్రాః షష్ఠి సహస్రాని పురతః సూర్యం సూక్తవాకాయ నియుక్తాః సంస్తువంతి. సూర్యభగవానులకు ఎదురుగా నిలిచి బొటను వేలి కణుపు ప్రమాణము గల 60,000 మంది వాలఖిల్యులను ఋషులు స్వస్తివచనములను పలుకుతూ సూర్యుని సూచిస్తూ ఉంటారు. తథాన్యే చ ఋషయో గంధర్వాప్సరసో నాగాః గ్రామణ్యో యాతు ధానా దేవా ఇత్యేకైకశో గణాః సప్త చతుర్దశ మాసి మాసి భగవంతం సూర్యమాత్మానం నానానామానం పృథజ్ఞానానామానః పృథక్కర్మ విద్వంద్వశ ఉపాసతే లక్షోత్తరం సార్ధనవకోటి యోజన పరిమండలం భూవలయస్య క్షణేన సగవ్యూత్యుత్తరం 2,000 యోజనాని సభుంతే. వీరుగాక ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అనువారు అనేక నామములు గల ఆత్మస్వరూపుడైన సూర్యుని ప్రతినియందు వేర్వేరు పేర్లతో వేర్వేరు కర్మలతో ఉపాసిస్తూ ఉంటారు. వారి సంఖ్య 14 గణములు అయినను ఇద్దరిద్దరు కలిసి ఉపాసించుటచే 7 గణములుగా లెక్కింపబడతారు. భూమండలం యొక్క చుట్టుకొలత 9,50,00,000 యోజనములు. సూర్యభగవానుడు ప్రదక్షిణమునందును 2,002 యోజనముల వేగముతో ఈ భూవలయము చుట్టూను తిరుగుచుండును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే 21ోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.